గత ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ని బట్టి ప్రత్యేకత ఎంత ఉన్నది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్, ఆ మెరిట్స్ డిమెరిట్స్ పోల్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మీరే చూద్దరు కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. ఓకే. సో ముందు ఇప్పుడు ఈ 2024 ప్రపోజల్ వచ్చే ఎలక్షన్స్లో 100% జగన్ ఎందుకు వస్తాడనేది చెప్పడానికి నేను ముందు 2019లో వచ్చిన ఓటు పర్సెంటేజ్ని బేస్ చేసుకుని మీరు చెప్పినట్టుగా 10% యాంటీ ఇన్కన్వెన్సీ ఉంది, అలాగే మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ అని కంపేర్ చేస్తూ మీ ఉన్న డౌట్స్ని క్లియర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు 2019లో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీకు ఓటు పర్సెంటేజ్ చెప్తాను. ఎలక్షన్ రిజల్ట్స్ ఓటు పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ లాస్ట్ 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ 50.5 ఓట్ పర్సెంటేజ్ తోటి 151 సీట్స్ వచ్చినాయి. అలాగే టీడీపీ 39.5%తో 23 సీట్స్ వచ్చినాయి. జనసేన జేఎస్పీ 5.5తో 1 సీటే వచ్చింది. సో అదర్స్ ఇంకా మిగిలిన పర్సెంటేజ్ ఇంకెంత 4%, 4.5 ఎంత ఉంది అదర్స్. సో 0 వచ్చినాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ 3 పార్టీలు, బీజేపీ ఇందులో 1% ఉంది. సో ఇప్పుడు ఈ 3 పార్టీలు చూస్తే ఈ వైఎస్ఆర్ కలిసింది కాబట్టి, ఇప్పుడు వైఎస్ఆర్ కలిసింది కాబట్టి 50.5 ఉంది. ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కలిసి 46% అయింది. టోటల్ 4.5% ఎక్కువగానే ఉంది వైఎస్ఆర్కి. అంటే ఏంటి, అప్పర్ హ్యాండ్లోనే ఉన్నది. అయితే మీరేమంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేకం ఉన్నది కాబట్టి 10% తగ్గిపోతుంది అంటున్నారు. అంతే కదా. సో 10% తగ్గిపోతుంది అంటే ఇందులో 10% తీసేద్దాం. 10% తీసేస్తే ఆల్మోస్ట్ 4.5 పోతే 45.45 అంత ఉంటుంది వీళ్ళకి. అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళదే ప్రభుత్వ వ్యతిరేకత. ఎన్డీఏ ఆల్రెడీ వ్యతిరేకంగానే ఉన్నారు కదా. కానీ ఇది అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ ఈ మళ్ళీ వీళ్ళకి కూడా ఇదే 46 వస్తుందని అనుకుంటారు. అంతే కదా. అప్పుడు ఏమైంది, 1% ఎక్కువ ఉంది అంతే, అంతకు మించి తేడా ఏమీ లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత యాడ్ అయితే ఇక్కడ ప్లస్ అవుతుంది ఇంకా మనకి. అదే చెప్తాను కదా. అయితే ఇక్కడ ఎన్డీఏకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒకసారి ఓటేసిన వాళ్ళలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. మళ్ళీ అలాగే ఒకసారి అపోజిషన్లో ఎన్డీఏకి వేసిన వాళ్ళ దగ్గర ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏముండదు. వాళ్ళు ఏంటి, మళ్ళీ కొత్త గవర్నమెంట్కి ఏమైనా ఫేవర్ ఉన్నదా లేకపోతే ఇంకా బాగోలేదా గవర్నమెంట్ అనేది ఆలోచిస్తారు. వీళ్ళు ఆలోచిస్తే నాకు తెలిసి ఏమైందంటే, వీళ్ళు ఒక 10% మళ్ళీ ఈ గవర్నమెంట్ వేయడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే గత ప్రభుత్వం అప్పుడు చేసిన వ్యక్తులు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం. ఎందుకు అవకాశం ఉన్నదంటే దానికి నేను రీజన్ చెప్తాను. జగన్ గవర్నమెంట్లో ఆయన ఏం చేశాడు, ప్రతి రాష్ట్రానికి ముందు విద్య, వైద్యం, తర్వాత ఉద్యోగం, తర్వాత డెవలప్మెంట్, ముందు ఈ 3 ఫ్యాక్టర్లు ఇంపార్టెంట్. సో అందుచేత ఫస్ట్ విద్యను తీసుకున్నాడు ఆయన. అందుకే స్కూల్స్ని ఈ దేశంలో లెక్కలు లేని విధంగా ఆయన ఇంప్రూవ్ చేశాడు. అలాగే వైద్యం 16 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇంతకుముందు ఎప్పుడు దేశ చరిత్రలో అన్ని మెడికల్ కాలేజీలు ఏ స్టేట్లో పెట్టలేదు. ఇక డెవలప్మెంట్ వారు వచ్చేటప్పుడు, డెవలప్మెంట్ అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఐటీ జాబ్స్ వచ్చేస్తే డెవలప్మెంట్ అంటారు. ఐటీ జాబ్స్ వచ్చేయాలంటే నువ్వు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టుతో లేకపోతే గత ప్రభుత్వంలో ఏదైనా రెడీ చేసి ఉంచితేనో మర్చిపోయిన రోజు ఉద్యోగాలు ఇవ్వడానికి ఉంటుంది. అంటే వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే సార్ జాబ్స్ చాలా ముఖ్యం. అవును, కానీ జాబ్స్ ఐటీ జాబ్స్ ముఖ్యం. ఐటీ జాబ్స్ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. ఇప్పుడు సెపరేట్ అయిన స్టేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇమీడియట్గా కావాలంటే ఒక రోజులో అయిపోదు, దానికి ఒక 5 years 10 years పడుతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఏమైనా 5 yearsలో చేసి ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా జాబ్స్ ఇవ్వడానికి ఉంటుంది. మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలు పెడితే ఏమవుతుంది, ఇంకో 5 years పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం వాళ్ళు ఏం చేసేటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో కొంత వేతనాన్ని వాళ్ళు ఖాళీగా ఉంచకుండా ఎంతో కొంత వేతనం ఇచ్చి వాళ్ళని ఉద్యోగులు చేసి అది సాటిస్ఫై చేయగలిగాడు. సో అండ్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ స్కీమ్స్, ఇమీడియట్గా కరోనా వచ్చింది, మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమిచ్చాడు ఆయన, ఈ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉద్యోగం చేసి సంపాదించుకోవడానికి కంటే కూడా
ముందుగాను వాళ్ళకి ఇమీడియట్ నెసెసిటీస్ ఏమైనా ఆలోచిస్తే ఆయనకి తిండి బట్ట అవి ఇంపార్టెంట్. సో ఆ తిండి ఇవ్వాలి కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ లేకపోతే బీసీ లోవర్ మిడిల్ క్లాసు వీళ్ళందరినీ కొంచెం సాటిస్ఫై చేయాలంటే ఇమీడియట్ కరోనా వచ్చిన టైము. సో ఇవన్నీ కవర్ చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళని కవర్ చేయాలి కాబట్టి స్కీమ్స్ పెట్టి ఆ స్కీమ్స్ ద్వారా అది అవసరం కూడా, అది ఇంపార్టెంట్ అని కాదని ఎవరు చెప్పలేదు. ముందు అవి ఉండాలి, అవి అయిన తర్వాత ఇమీడియట్గా డెవలప్మెంట్ వద్దని నేను అంటున్నా. కానీ డెవలప్మెంట్ ఎంత మేరకు చేయగలిగాడు ఆయన అనేది కూడా మనం ఆలోచించాలి. చేయలేదు రోడ్లు వేయలేదంటే రోడ్లు కూడా వేయలేదు. చూడండి లాస్ట్ గవర్నమెంట్లో ఎంత 30,000 crores ఎంత ఖర్చు పెడితే ఈయన 43,000 crores ఈయన ఖర్చు పెట్టాడు. అంటే సార్ మనం ఒకటి వాస్తవంగా మనము ఏపీ రోడ్లపైకి వెళ్తుంటే మనకి ముఖ్యంగా రోడ్లు సో అంటారు అంటే ఒక ఉదాహరణ చెప్తారు కదా. సో ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఆ రోడ్లపైకి వెళ్తే సో అక్కడనే డెలివరీ అయిపోతే అంత పరిస్థితి, దీర్ఘమైన పరిస్థితి ఏపీ ఉంది. సో ఏపీ రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. సో అది కూడా చాలా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీరు అన్నది కరెక్టే. ఏపీ రోడ్లు అంత దరిద్రంగా ఉందంటే అంతకు ముందు గవర్నమెంట్ లోనే ఏమి చెయ్యకపోతేనే కదా. అసలు ఆ రోడ్లు ఇంతకు ముందు వాళ్ళు ఏమో రిపేర్ చేయకపోబట్టే కాబట్టి అంత దారుణంగా తయారండి. సో వచ్చిన తర్వాత మీరు అనుకున్నంత లేదు. మేము వెళ్ళి చూశాను కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా నిజంగానే బాగోలేదు రోడ్లు. స్టార్టింగ్ లో బాగోలేదు, స్లోగా ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఎండ్ ఆఫ్ ద రోడ్ డే ఏమైంది కొన్ని రోడ్లు కాకినాడ లాంటి చోట చూసాం. కొన్ని రోడ్లు ఇదేంటి ఇంకా వేయలేదు, ఎలక్షన్ వచ్చేసింది రోడ్లు వేయలేదు ఏంటి అని అడిగితే లేదండి గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్ట్ అండి, వాళ్ళు బిల్లులు రాక లేకపోతే బిల్లులు వాడేసుకుని చేశారని ఒక విధంగా చెప్తున్నారు కొంతమంది. మరి దానికి మనం ఏం చెప్తాం? సో అల్టిమేట్గా ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా చివరికి ఓటు వేయడానికి వచ్చేటప్పటికి డెవలప్మెంటు ఇంపార్టెంటే, కానీ అంతకంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఎడ్యుకేషను, మెడికల్ అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓటు వేసేటప్పటికి దాన్ని క్రైటీరియాగా తీసుకుంటారు ఎవరు తీసుకున్నా కానీ. సో ఈ మేజర్ ఫ్యాక్టర్స్ని మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడానికి ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ అపోజ్ చేసిన వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ అందినాయి. సో స్కీమ్స్ అందిన వాళ్ళు ప్రతిఫలం పొందిన వాళ్ళు కంపల్సరీ మళ్ళీ వాళ్ళు వేయడానికి అవసరం ఉంది. ఎప్పుడైతే మీకు ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదో మళ్ళీ ఈ వ్యతిరేక ఓటు నుంచి కూడా మనకి పాజిటివ్ అవుతుంది. సో అందుచేత ఏమవుతుందంటే మళ్ళీ ఇందులో ఒక 10% వస్తే 4.6 కలిస్తే ఈయనకి ఇందులో మళ్ళీ 4.6 ఓటు కలిస్తే ఇది 45.45 ప్లస్ 4.6 ఇప్పుడు ఏమైంది 49.6 50.05 సారీ 50.05 అయింది. 50.05 అయింది అంటే స్టిల్ మీకు ఆయన కావాల్సిన ఓటు బ్యాంక్ వచ్చేసింది. సో ఆ విధంగా మీ పర్సంటేజ్ వెల్ఫేర్ స్కీమ్స్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నది. సో ఇంకొక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే విశ్వసనీయత, అంటే క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్స్. అరే నిజంగా అది ఇంపార్టెంట్. అది ఆ విధంగా చూస్తే ఏమవుతుందంటే గత ప్రభుత్వంతో కానీ ఈ ప్రభుత్వంతో పోల్చి చూస్తే జగన్ ఆయన వైఎస్ఆర్ నుంచి ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాడు. అరే మన చెప్పింది ప్రతిదాన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశాడు ఆయన. సో ఇందులో కరప్షన్ కూడా ఏం అవకాశం లేదు, అంతా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడిపోతుంది. అంటే కరప్షన్ కూడా ఏమీ లేదని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు చెప్పండి. ఏపీలో ఉన్న వైసీపీ నుంచి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి, సో అందరి పైన కరప్షన్ చాలా బీభత్సంగా డబ్బులు దోచుకున్నారు. సో జనాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఉంది ఆ లీడర్ల పైన. ఇప్పుడు మీరు న్యూస్ లోని పేపర్ లోని మనం ఎలా చెప్పొచ్చు. మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏదైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఎగ్నిస్ట్ గా వాళ్ళ కోసం ఇంట్రెస్ట్ గా ఉన్నది. వాళ్ళు జబర్దస్తంగా పోతుంది అవకాశం ఏది? డబ్బులన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా అకౌంట్ చేస్తున్నాడు. మీరు అన్నట్టున్నారు కదా డెవలప్మెంట్ లేదని. డెవలప్మెంట్ ఉంటే అందులో కమిషన్లు తీసుకుని వాడుకోవడానికి ఉంటుంది. ఇంకెక్కడ తీసుకుంటానికి అవకాశం ఉంది వాళ్ళకి? మీరే చెప్తున్నారు డెవలప్మెంట్ లేదని. అందులో ఏమున్నది? మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి, అది డెవలప్ అయినట్టు కనిపిస్తుంది. అంతే, డైరెక్ట్గా వాళ్ళ ఫండ్స్ నుంచి డైరెక్ట్గా ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా యాంటీ ప్రాపగండా తప్ప ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఖర్చు పెట్టి అందులో కమిషన్ తీసుకునేటంత అవకాశం వాళ్ళకి ఎక్కడా లేదు. ఇదంతా యాంటీ ప్రాపగండానే, యాంటీ కావాలని చెప్పింది తప్ప అందులో వాళ్ళు తీసుకుని చేసడానికి ఏమి కనిపించట్లేదు. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్? అలాగే విశ్వసనీయతకు వచ్చేటప్పటికి ఏముందంటే జగన్ ఆయన ఆయన చెప్పిన ప్రతి స్కీమ్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకో, ఆయన 14 years చేశారు, చివరిలో వచ్చిన తర్వాత ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. మళ్ళీ ఏంటి యాంటీ ప్రాపగండా చేశారు. ఏమని యాంటీ ప్రాపగండా చేశారు? ఇలా స్కీమ్స్ ఇచ్చుకుంటా పోతే ఇది ఏదో నైజీరియా అయిపోద్ది, శ్రీలంక అయిపోతుంది అయిపోద్దని యాంటీ ప్రాపగండా చేశారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే విశ్వసనీయత కోల్పోయారనుకో, వాళ్ళు ఏ మాట చెప్పినా అది నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది.
ఆయన ఆ విధంగా ఏమో అయిపోతుందని చెప్పి మళ్ళీ నేను ఇస్తానని మొదలెట్టాడు ఆయన. ఓకే, ఆయన నేను మళ్ళీ ఇస్తానంటున్నాడు ఆయన. మరి మళ్ళీ నువ్వు ఎలాగ ఇవ్వగలవు? ఈ వాటర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట మాట్లాడి అదే పని చేయదని చెప్పి మళ్ళీ అది ఇస్తుంటే ఆయన మీద నమ్మకం పోయింది. ఇచ్చే హామీలు అన్ని దొంగ హామీలు. వైసీపీ ఇచ్చే హామీలు ప్రతి ఒక్కరు దొంగ హామీలు. సో మా 6 గ్యారంటీలో ప్రతి ఒక్కటి మేము గెలవగానే అమలు చేస్తామన్నట్టు కూడా కూటమి చెప్తున్నారు. అదే అంటుంటా. ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ ఏం చేశారు? ఆయన ఇచ్చిన ప్రతి నవరత్న అన్నింటినీ ఇంచుమించు 99.9 అందరికీ తెలుసున్న విషయమే. ఏ ఫలానా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఫలానా దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు ఎవరినైనా చెప్పమనండి, ఆయన ఫుల్ఫిల్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి లాస్ట్ టైము అన్నవి ఫుల్ఫిల్ చేయలేకపోయాడు ఆయన. మళ్ళీ ఇవి ఇస్తే బీద దేశం అయిపోతుంది, లేకపోతే శ్రీలంక అయిపోతుంది, నైజీరియా అయిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఈయన మళ్ళీ అలాగే ఇవ్వగలుగుతాడు, ఇంకా ఎక్కువ బడ్జెట్ అలాగే ఇవ్వగలుగుతాడు. ఇవన్నీ వాటర్ ఆలోచిస్తాడు. ఇప్పుడు రేపు పొద్దున వచ్చింది కాకుండా ఉన్నాయి తీసేస్తాడేమో అని భయం ఉంటుంది ఆయనకి. అంటే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలే కాబట్టి సో ప్రజలలో కూడా అది వ్యతిరేకత కూడా ఉంటుంది. డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది, డెఫినెట్గా వ్యతిరేకత ఉంటుంది. ఎందుచేతంటే ఒకసారి నమ్మకం పోయిన తర్వాత, క్రెడిబిలిటీ పోయిన తర్వాత నమ్మరు. ఆయన ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు వాలంటీర్లు అన్నారు, వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదన్నాడు ఆయన. మళ్ళీ అదే ఆయన మంచిది నేను ఇస్తానంటున్నాడు ఆయన. అంటే ఆయన నమ్మకం లేదు. ఒకసారి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వచ్చిన తర్వాత ఇది మంచిది కాదని తీసేస్తాడేమో అని భయం వీళ్ళకి. అందులో కూడా వ్యతిరేకత వచ్చింది కదా. మరి వాళ్ళు ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఇలాంటివన్నీ బ్లేమ్ చేయటం, వాళ్ళు హర్ట్ అవ్వడం, వాళ్ళ పేరెంట్స్ కూడా హర్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఆయనకి బయటికి చెప్పలేకపోతున్నారు తప్ప. అంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే భూ కబ్జా చాలా వరకు ఇవన్నీ పత్రికల్లో రాశారేమో కానీ భూ కబ్జా చేశారని ఎక్కడ చూపెట్టండి మీరు. ల్యాండ్ కబ్జాలు అదే మీరు పత్రికలోని న్యూస్ రౌడీ రాజకీయం అదే అసలు అది రియలిస్టిక్ గా మీకు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నది అనుకో, ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆమె వనజాక్షమ ఆమెని హెరాస్ చేశారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. అది నార్మల్గా ఏమవుతుందంటే పబ్లిక్ ఇండివిజువల్స్ని ఎప్పుడైనా టచ్ చేస్తే పబ్లిక్లో ఇప్పుడు గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వాదుకోవడం, రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం వేరు, వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకోవడం వేరు. ఇండివిజువల్స్ మీద అటాక్ చేస్తే ఏమవుతుందంటే అదే మైండ్స్లో ఉండిపోద్ది. అరే ఇండివిజువల్ అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మనకి ఏమవుతుంది రేపు పొద్దుట, అరే ఒక ఎంప్లాయీనే హెరాస్ చేశారు. ఆ ఎఫెక్ట్ వల్ల లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. అది చాలా మైండ్లో ఉండిపోయింది. అరే ఒక పబ్లిక్ ఎంప్లాయీని ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద ఇచ్చేస్తే మన కామన్ పీపుల్ మనకి ఏమవుతుంది రేపు పొద్దుట. ఇవన్నీ లీగల్ ఇష్యూస్. సో ఇలాంటి వాటి వల్లే ఎఫెక్ట్ అయింది. తెల్లవారుజామున ఎవరో ఒక మీడియా పర్సన్ తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగినాయి రియలిస్టిక్గా. అప్పుడు అంటే జగన్ పైన ఎలాంటి ఆరోపణలు లేవు, కేవలం చేస్తున్న నాటకాలే అంటారు. ఇవన్నీ అది మీడియాలో వచ్చిన ప్రూఫ్లు ఏమన్నా చూపెట్టండి, ఆరోపణలు ఏమైనా ఉన్నాయి. ఆయన ఎవరినైనా తిట్టాడా? ఆయన పార్టీ వాళ్ళు తిడతారు, కలవాడు కలవలేదు, తిట్టలేదు. జగన్ అనే వ్యక్తి అధికారంలో కూర్చున్నప్పటి నుంచి జనాల దగ్గరకే రాడు. ఓకే, మీట్లు పెట్టాడు. ఓకే, జనాలతో సరిగా మాట్లాడాడు. ఇప్పుడు కొంతమంది చేతల మనిషి అంటారు, ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. ఆయన చేతలో చేశాడు. ఆయన ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడు. నీకు పబ్లిక్ ని వచ్చి మాట్లాడడానికి అవకాశం లేకుండా అన్నీ ఆయనే చేసేస్తున్నాడు. ఇప్పుడు వాలంటీర్ని ఇంటికి పంపించి నీకు పని చేసి పెట్టేస్తున్నాడు ఆయన. నీకు నువ్వు ఆఫీస్కి వెళ్ళవలసిన పని లేదు, గవర్నమెంట్ నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం పని లేదు. అందుకే ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడవస్తే 3 కోట్ల మంది ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడగలడు ఆయన? అడ్మినిస్ట్రేషన్ అంటే అది నువ్వు చేయడం కాదు, ఒక లీడర్ కొంతమంది చేత చేయించాలి. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. అందుకోసమే నేను 24 గంటలు పని చేస్తానంటే అవ్వదు. నువ్వు 8 గంటలు పని చేయి, 8 లక్షల మంది చేత పని చేయించుకో. అలా జగన్ చేస్తాడు అంతే, 100% ఆయన చేస్తున్నాడు. అది వాటర్లోకి వెళ్ళిపోయింది, మైండ్ సెట్లోకి. ఇది యాంటీ ప్రాపగండా తప్ప ప్రతి వాటర్ మైండ్ సెట్లోకి అది వెళ్ళింది. 100% ఆయన గవర్నమెంట్ ఏ విధంగా చూసినా వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ పర్సంటేజ్ని దాటి వెళ్ళలేరు. అందుకే ఈ మధ్య ఏదో ఆయన ఐపాక్ వాళ్ళతో నేను 160 వస్తానండి, మేబీ రావచ్చు. ఆయన అంతమందిని గెలిపించుకుని ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఎలా మాట్లాడుకుంటున్నామంటే అది కూడా ఈ దేశంలో ఎవడో కూడా నువ్వు నాకు మంచి చేసావని అనుకుంటేనే నాకు ఓటేమని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు అలా అడగలుగుతున్నారా? నేను 14 సంవత్సరాలు ఇది చేశాను, మేము ముగ్గురం కలిసి ఇచ్చేస్తాము అని ఏం అడగట్లా. ఆయన వద్దు, ఆయన వద్దు, ఆయన వద్దు, ఆయన వద్దు, ఆయన వద్దు, ఆయన దేనికి వద్దు? వాట్ ఈస్ ద రీజన్? మంచిగా చేసేవాడు వద్దన్న అవసరం వచ్చింది.
ఓటర్ అదే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఓకే, అంటే ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏపీలో సో పెద్ద సంఖ్యలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఆ యువకులు కొత్త ఓటర్లు, సో చాలా మంది కొత్త ఓటర్లు ఓట్లు వేశారు. సో ప్రతి ఒక్కరు ఆ బీసీ ఓటింగ్ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వైపు, ఈ కూటమి వైపే ఉన్నారు అని చెప్పి కూడా సో వార్తలు ఇస్తున్నాయి. అంటే మనం రియలిస్టిక్ గా మాట్లాడుకోవాలి. సో పవన్ కళ్యాణ్ వైపు ఓటు ఉన్నారు, మీరు అన్నది అని నేను అన్నాను. ఉన్న కొంతవరకు పవన్ కళ్యాణ్కి మూవ్ అవుతున్నారు. మరి లాస్ట్ టైం రిజల్ట్స్ తో పోలిస్తే మనం దాన్ని కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఆయనకి ఎంత 5.5% వచ్చింది, అవునా? ఇప్పుడు ఓటర్లు అంతా వచ్చేస్తే 50% వచ్చేస్తుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇంకో 5% పెరగచ్చు, 10% అవ్వచ్చు, అంతే కదా? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? కొత్త ఓట్లు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? అంటే 10 సంవత్సరాలు ప్రతి వయసు వాళ్ళు అందరూ జనంలో ఉన్న లీడర్ కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి సో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఉన్న లీడర్. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. తిరుగుతున్నాడు, ఆయన జనాల మధ్య ఎక్కడ తిరగలేదు. ఈవెన్ స్టిల్ ఇప్పుడు కూడా జగన్ ఇచ్చిన ఫోటోలు, జగన్ గారు ఇచ్చిన ఫోటోలు ఆయన యాత్రలో ఆయన ఇవ్వలేకపోయాడు. అంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 2 నెలల ముందు బయటకు వచ్చిన వైఎస్ జగన్ అంటున్నారు. అది ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉన్నట్టే లెక్క. ఒక చీఫ్ మినిస్టర్ ప్రజల్లో రోడ్ల మీద తిరుగుతాడే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ మానేసి ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళ టీం ద్వారా, అదే వాళ్ళ యంత్రాంగం ద్వారా కావాల్సినవన్నీ ప్రజలకి అందించాడు. ఓకే, సో మొత్తానికి ఓటింగ్ పర్సెంట్ అంతా ఓకే. సో కొన్ని రోజుల రిజల్ట్ రాబోతుంది. సో మీ అనాలిసిస్ ప్రకారం కూడా ఈసారి మాత్రం మళ్ళీ వైఎస్ జగన్ వస్తారని చెప్పి 100%. అందులో ఏ విధమైన అనుమానం లేదు, గట్టి కాన్ఫిడెంట్. ఎందుకంటే అవతల ఇప్పుడు మీరే ఆర్గ్యూ చేయండి, మీరు చెప్పండి ఎందుకు ఎన్డీఏ వస్తుందని మీరు చెప్తున్నారో చెప్పండి. మీరు ఎందుకు వస్తుందో నేను పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చెప్పాను. నేను ఆల్రెడీ 50% ఆయన ఉన్నాయి. ఆ 50% ఒకసారి 50% కూడా తగ్గొచ్చు కదా. అదే అది తగ్గడానికి వాడు ఓటర్ ఆలోచిస్తాడు. నేను వెనక్కి ఓటు వెయ్యాలంటే ఒకసారి ఇంట్రెస్ట్ కొద్ది వేసాడు, ఇప్పుడు ఇంకా స్కీమ్స్ నడుస్తున్నాయి, నేను ఓటు వెయ్యాలంటే ఈయన ఏం చేయలేదని నేను వెనక్కి వేయాలని ఓటు ఆలోచిస్తాడు. నేనేదో 5%, 10% మీరు చెప్పాను తప్ప ఆ 10% కూడా తగ్గదు. అది 2%, 5% తగ్గుతుంది. ఎందుచేత అంటే ఎగ్నిస్ట్ ఏమీ లేదు, యాంటీ ప్రాపగండా. ఎప్పుడు కూడా ఓటు అంటే ఏంటి? తను ఎవరికి నేను ఎవరికి వేస్తున్నాను చెప్పడు. అవును, ఈ పబ్లిక్లో సర్వేలు గిరివేలు అన్నీ ఏంటి? పబ్లిక్లో ఎవరు చెప్పడు, మనసులో ఉంటుంది. మనసులో ఏమనుకుంటాడో మన రీజన్స్ కావాలి. ఆయన రీజన్స్ ఏంటంటే నేను వెయ్యాలా వద్దా, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు, ఉన్న గవర్నమెంట్కి నేను ఎందుకు వేయాలి, పాతోడు వేసాడు 50%, ఎందుకు వేయాలంటే ఆయనకి 90% ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆయనకి వేయడానికే రీజన్ చూపుతున్నాయి. వెయ్యకపోవడానికి ఆయనకి నెగిటివ్ లేదు, అపోజిషన్ పార్టీకి అంత స్ట్రెంగ్త్ లేదు వీళ్ళు ఏం చేస్తామని చెప్పడానికని అపనమ్మకం. సో అందుచేత వైఎస్ఆర్ జగన్కే వేయడానికి 100% నమ్మకం ఉన్నది. ఈవెన్ 10% కూడా 5%. అది జనరల్గా ఉండే ఇది ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల పబ్లిక్ కూడా అంత తెలియదు. 4 సార్లు పదే ఏదో చెప్తే నిజమని నేను నమ్మే పర్సంటేజ్ ఉంటుంది, చివరికి వచ్చాడు ఉంటుంది. సేమ్ థింగ్ విత్ అపోజిషన్ పార్టీస్. ఓకే, సో 175కి 175 ఈసారి పక్క కన్ఫర్మ్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 175కి 175 అంటే నార్మల్గా ఆయన చేశాను నమ్మకం చెయ్యాలి అని ఉంటుంది. కానీ కొంతమంది ఆయన నిలబెట్టిన క్యాండిడేట్స్లో కూడా 175 మంది ఫేవరబుల్గా ఆయన చెప్పినట్టుగా చేయలేకపోవచ్చు, ఆ ఓటుని తీసుకురాలేకపోవచ్చు. ఆయన రావాలని ఉంటుంది, కానీ అందులో 10 మందో 20 మందో నెగిటివ్ ఉండొచ్చు. 100% అంత యాక్టివ్ ఎమర్జీ అయిపోయినంత క్వాలిటీస్ లేకపోవచ్చు, వాళ్ళకు ఉన్నది కెపాసిటీ అంతే. సో అలాంటి వాళ్ళు కొంతమంది పోవచ్చు. అల్టిమేట్గా ఏంటంటే నాకు తెలిసి అయితే మినిమం 110 వస్తాయి. అది తర్వాత ఎంతైనా రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఈ మధ్య అందరినీ ఓటర్స్ని గ్రౌండ్ లెవెల్లో చూసిన దాన్ని బట్టి. ఓకే, సో మొత్తానికి అయితే ఏపీ గడ్డపై మరోసారి వైసీపీ జెండా ఎగరబోతుంది 100%. అందులో ఏమీ తేడా లేదు. ఎందుకంటే ఇవే ఫ్యాక్టర్స్ మీరు సొంతంగా అనలైజ్ చేసుకోండి. అపోజిషన్ ఎప్పటికీ స్టిల్ లోవర్ హ్యాండ్లోనే ఉంది. అది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ రీచ్ కాలేదు. వాళ్ళు అంత స్ట్రాంగ్ అంటారు, అంత స్ట్రాంగ్ అప్పర్ హ్యాండ్ రీచ్ కాలేకపోయారు. మనం ఏదో ఫిగర్స్ మీడియాలో అనాలిసిస్లు తప్ప ఏదో డెవలప్మెంట్ లేదో అనే. డెవలప్మెంట్ లేదంటే డెవలప్మెంట్ చేసింది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు చేసిన వాళ్ళు చెప్పలేరు. నెగిటివే తొందరగా వెళ్ళిపోతుంది, నెగిటివ్ వెళ్తుంది. సరే చివరిగా ఓటు వేసాడు మళ్ళీ ఆలోచిస్తాడు. దేనికి 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.